అమలు చేస్తున్న నూతన మద్యం విధానం రాష్ట్ర ఖజానాకు కాసులు కురిపిస్తుండగా పొరుగు రాష్ట్రాల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం విక్రయించేలా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు మద్యం ఆదాయం భారీగా తగ్గిపోయింది. జగన్ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు తగ్గాయి. కానీ మందుబాబులు తాగుడుకు దూరం కాలేదు. పక్కనే ఉన్న తెలంగాణలోని మద్యం షాపుల నుంచి మందు కొనుక్కొని తాగారు. దానివల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తెలంగాణకు పోయింది. జే బ్రాండ్లతో ఏపీ ఖజానా నష్టపోయింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సీన్ రివర్స్ అయింది. సరిహద్దు రాష్ట్రాల మద్యం బంద్ అయింది. దీంతో జగన్ హయాంలో కర్ణాటకలో ఏటా సగటున 10% ఉన్న వృద్ధి ప్రస్తుతం 0.47% పడిపోయింది. వాస్తవానికి సాధారణంగా అన్ని రాష్ట్రాల్లోనూ మద్యం అమ్మకాల్లో ఏటా సుమారు 10% వృద్ధి ఉంటుంది. ఏపీ పాలసీతో కర్ణాటకలో ఆ వృద్ధి రేటు మాయమైపోయింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోనూ లిక్కర్ అమ్మకాలు తగ్గిపోయాయి. ఈ ఏడాది ఒక్క ఫిబ్రవరి నెలల్లోనే 10 కోట్ల మేర అమ్మకాలు తగ్గిపోయాయి. ఏపీలో మద్యం ధరలు తగ్గిపోవడం, నాణ్యమైన మద్యం అందుబాటులోకి రావడంతో తెలంగాణలో మద్యం కొనేందుకు ఏపీకి చెందిన వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.